నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలు పుట్టిస్తోంది. బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటి దూసుకుపోతుండటంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం చెల్లిస్తున్న అతి చిన్న ధర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. అసలు ట్రంప్ అంత ధీమాగా ఎందుకున్నారు? యుద్ధం తర్వాత ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. క్షిపణుల మోతతో పాటు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో ముడి చమురు ధరల మంటలు రేగుతున్నాయి. తాజాగా బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటిస్తుంది. దాదాపు 3.5 ఏళ్ల తర్వాత చమురు ధరలు ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు జరగడం, హర్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు కలగడంతో సరఫరాపై ప్రభావం పడింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. అయితే ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ ప్రపంచ శాంతి, భద్రత కోసం ముడి చమురు ధరలు పెరగడం అనేది ఒక చిన్న ధర మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణుముప్పును, ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టే ఈ మిషన్ పూర్తవగానే చమురు ధరలు గతంలో కంటే కూడా భారీగా తగ్గుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ పెరుగుదల కేవలం స్వల్పకాలం మాత్రమే ఉంటుందని, యుద్ధం ముగియగానే రేట్లు వేగంగా పడిపోతాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ మాటల్లోని ఆంతర్యం ప్రకారం ఇరాన్లోని అస్థిరత తొలగిపోయి అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే చమురు సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అప్పుడు అమెరికా, ఇతర దేశాల ఉత్పత్తి పెరిగి మార్కెట్లోకి చమురు వెల్లువలా వస్తుందని ఆయన భావిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాలపై భారం పడుతోంది. ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించడం మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టింది. ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచ దేశాలకు ఒకటే సందేశాన్ని ఇస్తున్నారు: కొంతకాలం ఓపిక పట్టండి, భవిష్యత్తులో అతి తక్కువ ధరకే ఇంధనం లభిస్తుంది. మరి ట్రంప్ చెప్పినట్లుగా యుద్ధం త్వరగా ముగుస్తుందా? చమురు ధరలు మళ్లీ నేలకు దిగివస్తాయా, లేక పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు గ్లోబల్ ఎకానమీని కుప్పకూలుస్తాయా అనేది వేచి చూడాలి.